హలో ఎవ్రీవన్, దేశ్ వినయ్. మీరు చూస్తున్నారు వై వీడియో జాబ్స్. గైస్, ఈరోజు మనకు హైదరాబాద్ లొకేషన్ సంబంధించి చాలా చక్కని నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. గైస్, ఎవరైతే మనకు 10th ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ కోసం హైదరాబాద్ లొకేషన్లో ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కని నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. గైస్, టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే మొట్టమొదటిసారిగా మనం ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీగా షేర్ చేయండి. అదేవిధంగా కామెంట్ అయితే కంపల్సరీ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గైస్, అదేవిధంగా మీరు లైక్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు లైక్ చేస్తే మాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. గైస్, టాపిక్లోకి వెళ్తే మనకు డిమార్ట్ నుంచి చాలా చక్కని నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. ఇక జాబ్ రోల్ చూసుకుంటే పిక్కర్, ప్యాకర్, క్యాషియర్ సంబంధించి వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే కోరుతా ఉన్నారు. ఇందులో మనకు ఏజ్ విషయాన్ని చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల ఏజ్ కలిగినటువంటి యువకుల్లో వీళ్ళైతే మనకు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇందులో శాలరీ చూసుకుంటే మనకు టేక్ హోమ్ శాలరీ 14,000 వస్తుందని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారు. ఇందులో రొటేషన్ షిఫ్ట్ ఉంటాయండి. రొటేషన్ షిఫ్ట్ అంటే మనకు మార్నింగ్ 6 గంటల నుంచి 2 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. అదేవిధంగా 11 నుంచి 8 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. 2 నుంచి రాత్రి 10 వరకు ఒక షిఫ్ట్ ఉంటుందని చెప్పి వీళ్ళు చాలా క్లియర్గా అయితే మనకు మెన్షన్ చేశారండి. దీంతో పాటుగా మనకు వీక్ ఆఫ్ అనేది కూడా ఎవ్రీ వీక్ ప్రొవైడ్ చేస్తాం, రొటేషనల్ వీక్ ఆఫ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి చాలా క్లియర్ అయితే మనకు మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇది చాలా చక్కని నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. గైస్, దీంతో పాటుగా నేను మీకు హెచ్ఆర్ నెంబర్ కూడా మీకు లక్ష్మీ తనూజ నెంబర్ కూడా మీకు నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మేడం కాల్ చేసి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ఈ జాబ్లో జాయిన్ అవుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ సో మచ్.